అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మైరా మీడియా. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర రాజకీయాలైతే పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు జరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు ఒక సెన్సేషనల్ న్యూస్ అయితే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే ఉంటుంది. దానికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మంగళగిరికి సంబంధించినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఇటీవల కాంగ్రెస్లోకి వెళ్ళారు. మళ్ళీ తిరిగి మరి పూర్వ పార్టీకి అయితే ఏదైతే ఉందో వైసీపీలో చేరారు. ఈరోజు అసలు ఏంటి కాంగ్రెస్లో వెళ్ళడం, మళ్ళీ రావడం వెనక జరిగినటువంటి పరిణామాల మీద మనతో మాట్లాడటానికి రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎస్ కమలారెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడుగుదాం అసలు ఏం జరుగుతుంది. నమస్కారం కమలారెడ్డి గారు. నమస్తే అండి. ఈరోజు మనం అనూహ్యమైన పరిణామాలు కూడా చూసాము. రాష్ట్రంలో ఒక సెన్సేషనల్ కూడా జరిగింది. ఇటీవలనే కాంగ్రెస్లోకి వెళ్ళినటువంటి లేకపోతే వైసీపీకి కానీ తన పదవికి రాజీనామా చేసినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆర్కే అంటారు, వెళ్ళారు, మళ్ళీ వచ్చారు. ఏం జరుగుతుంది అని మీరు భావిస్తున్నారు? ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు అసలు రాజశేఖర రెడ్డి గారి అభిమాని. ఆయన అయితే ఎప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారు ఎప్పటి నుంచి అయితే రాజకీయాల్లో ఉన్నారో అప్పటి నుంచి కూడా ఆయన ఒక అభిమానిగా ఆయనతో తిరిగి ఇప్పటి వరకు కూడా పార్టీతో అనుబంధం, ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో కూడా అంత అనుబంధంతో ఉన్నారు. ఇప్పటి వరకు కూడా పార్టీ చాలా సేవ చేశారు, కష్టపడ్డారు. అయితే ఈ రోజు నా అపోహలు చిన్న మిస్టేక్ అంటారు కదా, అపోహలు సీఎం గారు ఏదో ఇవ్వలేదని ఒక అపోహతోటి ఆయన అట్లా బయటికి వెళ్ళటం వాస్తవం. ఆ రోజు కూడా చూసాం కమల గారు. యాక్చువల్గా ఆయన పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేశారు. ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల కానీ, మరి రాష్ట్ర రాజధాని లేకుండా చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అని కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అంటే వెళ్ళినప్పుడు విమర్శలు చేశారు. మరి రాజధానికి ఇప్పుడు ఏమన్నా స్పష్టత వచ్చిందని వచ్చారా ఏంటి? అట్లా ఏమి కాదు. విమర్శలు అంటే వీళ్ళ మాటల వల్ల ఆయన అలా మాట్లాడారు. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారంటే కూడా ఆయన చాలా అభిమానము. ఆయన చేసే పనులు కానీ ఇప్పుడు ఏ రాష్ట్రంలో జరిగిన ఇదంతా జరుగుతుంది. ఆయన కూడా ఏంటంటే రెచ్చగొట్టి అలా ఒక ఏంటంటే డైవర్ట్ చేశారు. ఆయన ఆలోచనలు డైవర్ట్ చేసి ఎట్లన్నా కానీ ఇట్లా ఆయన నుంచి తీసుకుపోవాలని ఒక కాంగ్రెస్ వాళ్ళు ఒక ప్రయత్నం చేసి తీసుకెళ్లారు. అవును, ఓకే. 2020, 2014 కానీ 2019లో కానీ ఆయన వరుసగా గెలుచుకుంటూ వస్తున్నారు. అంతేకాకుండా 2024లో కూడా ఖచ్చితంగా మరి ఆర్కే మంగళగిరిలో గెలుస్తారని ఒక సర్వే కూడా ఉంది. ఒక మాట అయితే ప్రచారం కూడా జరిగింది ఈ మధ్యకాలంలో. ఏం జరిగి ఉంటుందని మరి జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారనుకుంటున్నారు? ఆయన ఏం పక్కన పెట్టలేదండి. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏం పక్కన పెట్టలేదు. ఆయనకు కూడా తెలుసు ఆర్కే గారు కష్టపడ్డారు. ఇప్పుడు కాదు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా కష్టపడ్డారు. ఈ రోజు కూడా కష్టపడుతున్నారు. మంగళగిరి కూడా ఎన్నో ఆయన ఇట్లా కోర్టులకు వెళ్ళడం కానీ కేసులు కానీ ఎదుర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కష్టపడ్డ వాళ్ళని ఎవరిని పక్కన పెట్టి ఆయనకి ఉద్దేశం లేదు, ఉండదు కూడా. ఆయన తెలుసు ఎవరు కష్టపడ్డారు, ఎవరిని మనం ఇచ్చేయాలని తెలుసు. కాదు ఆయన అపోహలు కొన్ని మాటల వల్ల, కొంతమంది మాటల వల్ల ఆయన అపోహపడ్డారు. కరెక్టే కమల గారు. మనం ఒకసారి పరిశీలిస్తే, ఈ పరిణామాలను పరిశీలిస్తే ఆర్కే రాజీనామాలు వెనక కానీ, ఆర్కేకి జరిగినటువంటి ఇది కానీ, అంటే ఆయన ఎందుకు బయటికి వెళ్ళారనేది ఒకటి పరిశీలిస్తే, ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఎక్కడా కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంగళగిరిలో సీట్ ఇవ్వట్లేదని ఎక్కడా చెప్పలేదు. కానీ ఆయన అందరికి ఆయనే మరి రాజీనామా చేసి వెళ్ళిపోయారు. అవును. అంటే ఏంటి, ఏం ఉంచుకున్నారు ఆయన? అదే ఇది చెప్పట్ల అపోహలు వీళ్ళ మాటలని ఏదన్నా కానీ ఈయన తీసుకెళ్ళాలి. పార్టీలో ఎప్పటి నుంచో ఒక మంచి ఇది, ఈయన మంగళగిరిలో మంచి స్థానికుడు, సీఎం గారి నుంచి దూరం చేయాలని చెప్పి ఒక ప్రయత్నం జరిగింది. అది ఒక అపోహ వల్ల ఆయన కూడా అట్లా కొంచెం ఆలోచన డైవర్ట్ చేసి తెలుసుకున్నారు. ఈరోజు తెలుసుకొని ఎవరు ఏంటి అనేది, షర్మిల ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు ఏంటి అనేది ఆయన తెలుసుకొని మళ్ళీ కూడా మన పార్టీకి వచ్చారు. ఇలాంటి తప్పు ఎవరు కూడా చేయకూడదు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరి చీఫ్ అయిన తర్వాత, అంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయిన తర్వాత వైఎస్ షర్మిల పార్టీలో, అంటే కాంగ్రెస్ పార్టీలో చేరిన మొట్టమొదటి వ్యక్తి కూడా ఆర్కే అని చెప్పుకోవచ్చు. అవును. ఆర్కే గారు ఆయన షర్మిల ఎప్పుడైతే గన్నవరం చేరుకుందో అక్కడి నుంచి ఆయన రావడం, ఆయన తర్వాత పార్టీలో చేరడం తదితర పరిణామాలన్నీ చోటు చేసుకున్నాయి. అంతేకాకుండా ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ న్యాయం చేస్తుంది, ఈ రాష్ట్రానికే రాజధాని తీసుకొచ్చేది మాత్రం ఖచ్చితంగా మరి కాంగ్రెస్ పార్టీ షర్మిల అని కూడా చెప్పారు. ఏంటి ఆ మాటలన్నీ ఇప్పుడు ఏమైపోయింది?
అదేనండి, ఒక ఆలోచన డైవర్ట్ అయినందువల్లనే ఆయన అట్లా వెళ్ళారు. ఇప్పుడు అర్థమైపోయింది ఎవరనేది. షర్మిల గారు ఏంటి, తెలంగాణ వాళ్ళందరూ కూడా మన చెప్తున్నారు కదా, మమ్మల్ని ఇట్లా మోసం చేశారు షర్మిల గారు, ఇట్లా మేము అన్యాయం అయిపోయాం, మీరు నమ్మొద్దు అని ఆయన విన్నారు. ఇంకా లోతుగా కూడా ఆలోచించారు. ఆలోచించడం వల్ల ఎవరేంటి, షర్మిల గారేంటి, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అని ఆయన ఆలోచన చేశారు. ఆయన కూడా ఆలోచన కల్లోడు కదా, ఆయన చిన్నపిల్లవాడేం కాదు కదా, అన్ని తెలిసిన ఆయన, రాజకీయంలో నలిగిన ఆయన, అనుభవం ఉండే ఆయన ఆర్కే గారు. అందువల్ల ఒక ఆలోచన చేశారు, అంత తప్పితే. రాజధాని కూడా చెప్తున్నారు కదా, అన్ని ఇక్కడ డెవలప్ చేసుకుంటే బాగుంటుంది. ఒకచోటే డెవలప్ అయితే, ఇప్పుడు మనం ఒక ఫ్యామిలీలో 3 అన్నదమ్ములు ఉంటాము, 3 చోట్ల ఉంటాము. ఒక్క దగ్గరే మనం తల్లిదండ్రులుగా ఒక దగ్గరే డెవలప్ చేస్తే అది ఒక్కడికే ఇది అయిపోయింది కదా, అందరు కథం అయితే కూడా బాధపడతారు కదా. అందుకని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అంతా బాగుండాలి, అంతా డెవలప్ చేయాలి, ఒక దగ్గరే డెవలప్ చేసి, ఇప్పుడు హైదరాబాద్లో ఉంచి మనం ఇక్కడికి వచ్చేసాం, అక్కడ డెవలప్ చేసి ఇక్కడికి వచ్చాం, మొత్తం పెట్టాం, అక్కడ పెట్టుబడులు అన్నీ అక్కడ పెట్టాం, ఒక సాఫ్ట్వేర్ కానీ ఏదైనా సరే అన్నీ అక్కడ పెట్టుబడులు పెట్టి, అక్కడ మెట్రో వచ్చింది, మనం అన్నీ పెట్టుకున్నాం, అన్నీ పెట్టుకొని ఇక్కడికి రావాల్సి వచ్చింది. అది జరగకూడదు, ఫ్యూచర్లో బాధపడకూడదు అని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నారు. కానీ ఆయనకు అందరూ సమానమే, అక్కడ విశాఖపట్నం వాళ్ళైనా, ఇక్కడ అమరావతి వాళ్ళైనా, అక్కడ రాయలసీమ వాళ్ళైనా అందరూ కూడా ఆయనకు సమానమే. ఓకే, ఈరోజు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు ఆర్కే గారు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆయన ఒక మాట అయితే అన్నారు, రాష్ట్ర అభివృద్ధి కోసం, లేకపోతే మంగళగిరి అభివృద్ధి కోసం, మంగళగిరిలో మళ్ళీ వైసీపీ జెండా ఎగరవేయడానికి కోసమే తాను వచ్చానని కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ కూడా అన్నారు, ఈసారి మంగళగిరి బీసీకి ఇవ్వబోతున్నాము, బీసీ ఎమ్మెల్యేగా గెలవబోతున్నారని కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి. అంటే తనకు సీటు ఎటుకూడు రాదనే భావనలో ఉన్నట్ట. అంతే కదా, సీఎం గారు ఎలా చెప్తే అలా ముందుకెళ్తానని చెప్పి చెప్పారు కదా. ఇప్పుడు ఆయనకు అర్థమైంది ఎవరు ఎలాంటి వాళ్ళు అయింది, సీఎం గారు ఎవరికి ఏం అన్యాయం చేయరు, నాకు కూడా న్యాయం జరిగిద్దన్న ఒక ఆలోచనతో ఆయన ఉన్నారు. ఇప్పుడు బీసీని పెట్టినా ఇంకొకళ్ళు, సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని నిలబెట్టినా చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది, మా అందరి మీద కూడా ఉంది. మేము కష్టపడి పనిచేసి మంగళగిరి ఏంది, ప్రతి నియోజకవర్గంలో కూడా మంచి మెజారిటీ వచ్చేటట్టు మేమందరం కూడా కష్టపడతాం. కానీ ఆర్కే కొన్ని రోజుల్లోనే, కనీసం నెల రోజుల లోపలే చకచకా పరిణామాలు, కాంగ్రెస్లో చేరడం, మళ్ళీ ఆయన రావడం, ఇవన్నీ చూస్తుంటే, ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కొంతమంది అంటున్నారు, విమర్శకులు అయితే అంటున్నారు, ఇదంతా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నాటకంలో భాగమే, ఇదంతా ఒక డ్రామా అని కూడా చెప్తున్నారు. నిజంగా అది డ్రామాలాగా అనిపిస్తుంది? అదేం లేదండి, అట్ట అనుకుంటారు. ఏంటంటే 4 నరం లేదంటారు కదా, పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు కదా, 4 నరం లేదు, ఏదైనా మాట్లాడిద్ది, తప్పు ఒప్పుగా, ఒప్పు తప్పుగా చెప్పేదే మన నాలుక అట్లా. అంతేగాని అదేం లేదు. ఆయన ఏదో కొంచెం ఆలోచనలు, ఏదైనా వీళ్ళ మాటలు విన్నారు, సీఎం గారిని ఇప్పుడు అర్థం చేసుకున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అనేది అందరికీ న్యాయం చేస్తారు. ప్రతి ఒక్కళ్ళు పార్టీలో కష్టపడ్డ ప్రతి ఒక్కళ్ళకి, కార్యకర్తలకు కూడా న్యాయం చేస్తారు అన్ని మాకు నమ్మకం ఉంది సీఎం గారి మీద. ఆయన కూడా నమ్మకంతో ఆలోచించుకున్నారు. ఇప్పుడు ఎవరో మాటలని వెళ్ళారు, కాంగ్రెస్ వాళ్ళు ఏదో చేస్తారని షర్మిల గారి మాటలు నమ్మి వెళ్ళారు. అక్కడ ఏముందనేది, అక్కడ ఏం జరుగుతుంది, సీట్లు అమ్ముకుంటున్నారు, ఇంకా అన్యాయం జరుగుతుంది, ఇక రాజకీయ కుట్రలు జరుగుతున్నాయి అని ఆయన ఆలోచించేసి అన్నీ ఆలోచించుకొని నాకు జగన్మోహన్ రెడ్డి గారే కరెక్టు, ఆయనే మంచి చేస్తారు అన్న ఆలోచనతో ఆయన ఇక్కడికి వచ్చారు. కమలా గారు, ఇప్పుడు గత కొంతకాలంగా చూసుకుంటే ఏదైతే ఇప్పటివరకు వైసీపీ నుంచి 7 లిస్టులు అయితే వచ్చినాయి, 7 జాబితాలు అయితే వచ్చినాయి. కొన్ని దాదాపు 64 అసెంబ్లీ, 16 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన సమన్వయకర్తలను కూడా వైసీపీ ప్రకటించిన నేపథ్యంలో ఈ టికెట్ రాని సిట్టింగులు కానీ, ఇతర నాయకులు కానీ బయటకు వెళ్ళిపోయారు. ఇప్పటికే ఈ బయటకు వెళ్ళిపోయినటువంటి నాయకులు మళ్ళీ మరి ఆర్కేని ఆదర్శంగా తీసుకొని మళ్ళీ మీ పార్టీలోకి వచ్చే అవకాశం ఏముందా? తీసుకోవాలి. ఎందుకంటే టీడీపీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది కానీ వాళ్ళు ఒక ఆలోచన చేయాలి. మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఎలాంటిదని వాళ్ళు ఆలోచన చేసి, వాళ్ళందరూ కూడా ఎవరు ఎలాంటి వాళ్ళు, ఏ పార్టీ మాకు న్యాయం చేసిద్ది అని ఆలోచన చేసి అందరూ కూడా రావాలి. అందరూ కూడా పోలేదు, ఇంకా వాళ్ళ ఆలోచనలో ఉన్నారు. వస్తారు, 100% వస్తారు కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతో, అందరికి మంచి చేయాలని ఒక ఆలోచనతో ఉంటారు కాబట్టి వస్తారు, కంపల్సరీగా రావాలి. ఇది కమలా గారు చెప్తున్నారు. ఏదైతే ఆర్కే మరి పార్టీ నుంచి వెళ్ళిపోయిన కొద్ది రోజులకి మళ్ళీ వైసీపీలోకి వచ్చారు. అలాగే వైసీపీని వీడినటువంటి మరికొంతమంది నాయకులు కూడా త్వరలోనే మరి ఆర్కేని ఆదర్శంగా తీసుకొని రావాలని కూడా కమలారెడ్డి గారు పిలుపునిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. నమస్కారం. నమస్తే, థ్యాంక్ యూ.